చంద్రబాబు నాయుడు అదొక మేకపోతే గంభీరమండి. పైకి లైట్ తీసుకుంటూ ఉంటాడు లోపల దేశానికి. ఎందుకు అతను ఏ టీవీ5 సాంబ గారు ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు గురించి ఒక దాంట్లో అతను పైకి గుమ్మనంగా ఉంటాడు, లోపల అనుమానిస్తాడు, ఎవరిని పక్కన వాళ్ళు కూడా నమ్మడు, అనుమానిస్తూ ఉంటాడు. అతనికి ఎప్పుడు పదవే ఉండాలి, అతనికి నిరంతరం ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చేసినా పదవాకాంక్ష అతనికి ఉండిద్దని చెప్పి వాళ్ళే టీవీ ఛానల్స్లో ఒకసారి చెప్పుకొచ్చారు. అందువల్లంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి చుట్టూ కళ్ళుంటే అతను అందరు నమ్మేటుంటాడు, ఎవరు నమ్మడు. అదేవిధంగా అందరితో ప్రేమ ఉంటే ఎవరు ప్రేమించడు. అతను ఒక రాజకీయాల్లో ఓసర వెళ్ళి పదవి వ్యామోహం తప్ప అతనికి ఏముండదు. పైకి మాత్రం రకరకాలు చెబుతాడు, విజన్ 20 అంటాడు, రేపు 2024 47 అంటాడు. ఇవన్నీ ఒట్టిదే, అతనికి తెలుసు. అదే నిజంగా అతను ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఉండే పని సింగిల్గా పొడిచి గెలము దమ్ముందా? లేదు కదా. అందుకనే ప్రతి ఎలక్షన్లో అన్ని పార్టీలు కలేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అతను తెలుసు, అతనికి బలమేట తెలుసు, అతను బలహీన తెలుసు. కాబట్టి అందువల్ల సోషల్ మీడియా గురించి అతనేది లేటుగా తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు కొన్ని వందల మంది మీద సోషల్ మీడియాలో ప్రభుత్వం గురించి మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి ప్రాంతంలో కేసులు పెట్టి తిప్పి జైలు పంపటం అనేది ఆగిందా? భయపడతాడు కాబట్టి ఏం చేస్తాడు కదా, రెడ్ బుక్ రాజ్యం అమ్ముంటున్నారు కదా. ఖచ్చితంగా అతను కాదు, పైకి మాత్రం గంభీరంగా ఉంటాడు, ఒట్టిదే పైన ఇదిగా ఉంటాడు, లోపలంతా డొల్ల.